JM6 టీవీకి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. అమెరికా యుద్ధోన్మాదాన్ని ఖండించండి. యుద్ధం వద్దు, శాంతి కావాలి. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు నిరసిస్తూ వామపక్ష పార్టీల నిరసన. కరీంనగర్. ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జరిపిన వైమానిక బాంబు దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం రోజున వామపక్ష పార్టీల కేంద్ర కమిటీల పిలుపు మేరకు స్థానిక గీతా భవన్ చౌరస్తాలో సిపిఎం, సిపిఐ, ఎంఎల్ పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సిపిఐ ఎంఎల్ ప్రజాపందా జిందం ప్రసాద్లు మాట్లాడారు. సామ్రాజ్యవాద ఆధిపత్యం కోసమే అమెరికా ఇరాన్పై వైమానిక బాంబు దాడులకు పాల్పడిందని, ఈ దాడులు అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను పెంచుతున్నాయని, పశ్చిమాసియా దేశాలను అస్థిరపరుస్తున్నాయని అన్నారు. ఈ యుద్ధాల వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఏర్పడతాయని, భారతదేశం కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని, అమెరికా యుద్ధోన్మాదాన్ని శాంతి కామకులు, అభ్యుదయవాదులు, ప్రగతిశీల శక్తులు ఖండించాలన్నారు. ఇరాన్లో అణ్వాయుధాలు ఉన్నాయన్న నేపంతో ఏ ఆధారాలు లేకుండా ఏకపక్షంగా ఇరాన్పై ఈ వైమానిక దాడులకు పాల్పడిందన్నారు. అమెరికా దేశం ఇరాన్పై ఆకస్మికంగా వైమానిక దాడులు జరపడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీల కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతా ఉంది. యుద్ధోన్మాద అమెరికా తన కనుసన్నల్లో ఉండేటువంటి వ్యతిరేకంగా ఉండేటువంటి రాజ్యాలపైన దాడులు చేస్తూ అకృత్యాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని చూశాం. గాజాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి, పాలస్తీనాపై కొనసాగుతూనే ఉన్నాయి. 76,000 మంది అమాయక ప్రజలు ఇప్పటికే చనిపోయారు. అందులో చిన్న పిల్లలు, నవజాత శిశువులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అమెరికా తమ చెప్పు చేతుల్లో ఉండేటువంటి రాజ్యాలకు ఏదైతే ఆయుధ సంపత్తి సరఫరా చేస్తూ తమ చేతుల్లో లేనటువంటి, తమ మాట వినటువంటి దేశాలపైన కొనసాగిస్తా ఉంది. తమ ఆయుధాలు అమ్ముకోవడం కోసం ప్రపంచ దేశాల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇరాన్ పైన కూడా అదే విధంగా దాడులు చేసింది. ఇరాన్కు అమెరికాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ అణ్వాయుధాలు ఉన్నాయన్న నేపంతోనే దాడులు చేయడం ఇది చాలా సిగ్గుమాలిన చర్య. ఏదైతే ఈ గాజా పైన దాడులు ఆపాలని చెప్పేసి, ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని చెప్పేసి గత 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున అభివృద్ధి కామకులు, అభ్యుదయవాదులు మొత్తం కూడా గొంతెత్తి నిరసిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అమెరికాతో పాటు ఇవాళ పశ్చిమ దేశాలు కూడా ఆందోళన బాటపట్టాయి. అమెరికాలో బతుకు జీవనోపాధి పెంపొందించే విధంగా మనం ఉండాలి తప్ప ఇలాంటి యుద్ధాలు ప్రేరేపించకూడదని చెప్పేసి అమెరికాలో 5 నగరాల్లో పెద్ద ఎత్తున ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాల్లో కూడా ఇలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ దేశాలపైన ఆధిపత్యం చెలాయించడం కోసం అమెరికా ఈ సంస్కృతి తీసుకొచ్చింది. పశ్చిమ దేశాలపైన ఆధారపడినటువంటి భారత్ లాంటి దేశాలు ఇలా హార్మోన్ లాంటి జలసంధిని మూసివేస్తే ప్రపంచానికే పెద్ద ప్రమాదం ఉంది. ప్రపంచంలో క్రూడాయిల్ ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ దేశ ప్రధాని మోడీ నోరు విప్పాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ కు ఇండియా జరిగినప్పుడు కూడా మేమే యుద్ధాన్ని ఆపామని చెప్పి అంటాడు. అట్లాగే గాజాకు సంబంధించి, పాలస్తీనాకు సంబంధించి, ఇజ్రాయెల్ సంబంధించి, ఉక్రెయిన్ సంబంధించి, రష్యాకు సంబంధించి మొత్తం ప్రపంచంలో మేమే పెద్ద పాత్ర వహిస్తున్నాం అని చెప్పేసి విధంగా అమెరికా అగ్రరాజ్యం డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత తమ విధానాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పాలే తప్ప యుద్ధాలు వద్దనేది వామపక్ష పార్టీలుగా మేము చెప్తా ఉన్నాం. అంతేకాదు ఇలా యుద్ధాన్ని ఆపడం కోసం ఇలా మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ, అభ్యుదయ వాళ్ళందరూ కూడా వంతెత్తాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. మిల్కూరి వాసుదేవరెడ్డి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి. పార్టీల పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి గీతాభవన్ చౌరస్తాలో ఇరాన్పై జరుగుతున్నటువంటి దాడులు, అమెరికా చేస్తున్న దాడులపైన సిపిఐ పార్టీ